ఆటగాళ్ళు అందరు చూసేస్తున్నారు వీడియో. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో గోదావరి సైడ్ విలేజ్ల్లో ఇల్లు ఎలా కట్టుకుంటారో చూపిస్తాను, చూడండి. ఇక్కడ పనిచేసిన వాళ్ళు వరుసకి మాకు వదినోళ్ళు అవుతారు. విలేజ్ల్లో అందరిని వరుసతో పిల్లలు అలవాటు కదా. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రెండ్స్, మా ఇల్లు ఎలా ఉందో చూడండి. ఈరోజు ప్లాస్టింగ్ చేయడానికి మేస్త్రులు వచ్చారు. ఎలా చేస్తున్నారో చూపిస్తాను రండి. మీరు చూస్తున్నారు కదా, ఈ అన్న పేరు ప్రసాద్ అన్న. చాలా కష్టపడుతున్నాడు పరంజా కట్టడానికి. ఈ అన్న పేరు సతీష్ అన్న. మాకు వీళ్ళిద్దరూ వస్తూ ఉంటారు డైలీని. వీళ్ళిద్దరు మేస్త్రులు చాలా బాగా కడతారు. మా ఇల్లు 15 feet ఉంది. దీని పరంజా కట్టాలంటే చాలా కష్టం. 2 స్టెప్ల కింద కట్టవచ్చు అవుతుంది. మా బేస్మెంట్ 5 feet దాకా ఉంది. దానివల్ల కొంచెం కష్టంగా ఉంది. పరంజా కంప్లీట్ అయింది. అన్నలా కూర్చున్నాడు చూడండి, కోతిలాగా. చూడండి ఫ్రెండ్స్, ప్లాస్టింగ్ చేయడానికి మాలు కలుపుతున్నారు. నేను చదివింది బీటెక్ సివిల్. కాకపోతే నేను చెప్పినట్టు వీళ్ళు వినరు. వీళ్ళకి నచ్చిందే చేస్తారు. సో వాటర్ ఇంత వేయాలి, ఇసుక ఇంత కలపాలి, సిమెంట్ ఇంత కలపాలంటే మనం చెప్పేది కాదు, వాళ్ళు చెప్పేదే చేస్తారు. ఎందుకంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ ముందు మన చదివి ఎందుకు పని చేయదు. సో చాలా కష్టపడతారు ఫ్రెండ్స్ వీళ్ళు. మాల్ కలపడం కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. సిమెంట్ వాటర్తో గోడలను తడుపుతున్నారు ఏంటనుకుంటున్నారా? ప్లాస్టింగ్ చేసినప్పుడు మాల ఆగాలంటే ఇలాగ వాటర్తో తడుపుతారు గోడల్ని. అది కూడా సిమెంట్ వాటర్తో, ఎందుకంటే గట్టిగా పట్టుకుంటుందని. చూడండి ఫ్రెండ్స్, ప్లాస్టింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ మా డాబా పై నుంచి వ్యూ చూడండి. అవన్నీ చెరువులు. ఒక 20 ఎకరాలు 50 ఎకరాలు చేపల చెరువులు ఉంటాయి. చేపల వీడియో కూడా ఒకటి చేస్తాను, ఎలా పడతారు ఏంటని. గోదావరి సైడ్ ఒక సంక్రాంతికి చాలా బాగుంటుంది, రండి.